ఎక్స్‌ప్రెస్ ఏంటి అనంటే ఇదొక ఫ్రేమ్‌వర్క్ అనమాట. సో, బ్యాక్ ఎండ్ సైడ్ మనం ఏపీఐస్ క్రియేట్ చేయడానికి ఉన్న ఒక ఫ్రేమ్‌వర్క్. సో, మీకు గుర్తుంటే లాస్ట్ క్లాసెస్‌లో మనం హెచ్‌టిటిపి సర్వర్ గురించి ఆర్ ఎల్స్ హెచ్‌టిటిపి సర్వర్ క్రియేట్ చేయడం గురించి మనం నేర్చుకున్నాం. రైట్? సో, అదొక నోడ్ మాడ్యూల్ అని చెప్పుకున్నాం. హెచ్‌టిటిపి మాడ్యూల్. రైట్? ఆ హెచ్‌టిటిపి మాడ్యూల్ యూజ్ చేసుకొని మనం ఒక సర్వర్‌ని క్రియేట్ చేసాం. అలానే దాంతో పాటు ఒక మెథడ్‌ని హిట్ చేస్తే మనకి రిటర్న్ డేటాను మనం బ్రౌజర్‌కి పంపిస్తున్నాం. అవునా? సో, సర్వర్ రన్ అవుతూ ఉంది. ఆ రన్ అవుతున్న టైంలో మనం చేసిన రిక్వెస్ట్‌ని బేస్ చేసుకొని రెస్పాన్స్ అనేది గెట్ చేసుకుంటున్నాం. అవునా? సో, అది ఐ గెస్ లాస్ట్ సెషన్స్‌లో చేసుకున్నాం. రైట్? లెట్ మీ చెక్ దట్. జేఎస్సా? రైట్? సర్వర్. రైట్? సర్వర్.jsలో లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చెప్పుకున్నాం? ఇలా ఒక సర్వర్‌ని క్రియేట్ చేసాం ఫస్ట్ థింగ్. అవునా? ఒక సర్వర్‌ని క్రియేట్ చేసి, ఆ సర్వర్ లోపల ఆ సర్వర్‌ని ఒక పోర్ట్ మీద లెజిన్ అయ్యేలాగా చేసాం. రైట్? పోర్ట్ మీద లెజిన్ అయ్యేలా చేసి, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈ క్రియేట్ సర్వర్ అని చెప్పేసి ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసుకున్నాం. అవునా? సో, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసుకొని రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ ఈక్వల్ టు ఏపీఐ స్లాష్ ఏపీఐ అయితే వెల్కమ్ నోడ్.js అని ప్రింట్ చేయి. అలానే ఎల్స్ ఇఫ్ రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ ఈక్వల్ టు స్లాష్ ప్రొడక్ట్స్ అని ఉంటే నాకు ఇలా ఈ హెచ్టీఎంఎల్ ప్రింట్ చేయని చెప్పేసి మనం కండిషన్స్ రాసుకున్నాం. రైట్? సో, ఇది సింపుల్‌గా 1, 2, 3 1, 2, 3 రౌట్స్‌కి అయితే సరిపోతది. బట్ కొన్నిసార్లు మనం చాలా ఎక్కువ ఏపీఐస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో, అలా ఎక్కువ ఏపీఐస్ క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇదే హెచ్‌టిటిపి మాడ్యూల్‌ని మాత్రమే యూజ్ చేసుకొని మన ఓన్‌గా రాయాలనంటే మనకు కొంచెం కష్టమవుతది. సో, ఎందుకు కష్టమవుతదనంటే సో, ప్రతీది కూడా మనమే ఇంప్లిమెంట్ చేయాలి. సో, అలా కాకుండా వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఎక్స్‌ప్రెస్ ఫ్రేమ్‌వర్క్ అనేది డిఫైన్ చేశారు. ఐ మీన్ క్రియేట్ చేశారు. సో, ఎక్స్‌ప్రెస్ ఫ్రేమ్‌వర్క్ అనేది కూడా ఒక ప్యాకేజే చెప్పాలంటే. ఒక ఫ్రేమ్‌వర్క్ మనకి ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటాం ఒక ఫ్రేమ్‌వర్క్‌ని? ఎన్‌పిఎం ఇన్‌స్టాల్. రైట్? సో, ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ యూజ్ చేసుకొని ఈ ఎక్స్‌ప్రెస్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఏవైతే మనం సర్వర్ క్రియేట్ చేస్తున్నామో, ఆ సర్వర్ క్రియేట్ చేయొచ్చు. ఆ సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఒక పోర్ట్ నంబర్‌తో లెజెండ్ చేయొచ్చు. సో, లెజెండ్ చేసిన తర్వాత మనకేంటి అనంటే ఇలా డిఫరెంట్ రౌట్స్‌కి మనం ఏపీఐస్ క్రియేట్ చేయొచ్చు. డిఫరెంట్ రౌట్స్ ఇచ్చి. ఓకే. సో, అదెలా అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే ఎక్స్‌ప్రెస్ కోసం ఒక సెపరేట్ ఫోల్డర్ అనేది నేను తీసుకుంటున్నానిప్పుడు. ఎక్స్‌ప్రెస్.js. ఓకే. సో, ఎక్స్‌ప్రెస్.js అని చెప్పేసి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. రైట్. ఓకే. సో, ఇప్పుడు ఫోల్డర్ వచ్చింది. బానే ఉంది. కానీ నేను ఒక ఫోల్డర్‌లో ఏమైనా డిపెండెన్సీస్ ఏమైనా ఇన్‌స్టాల్ చేయాలనుకోండి. సో, డిపెండెన్సీస్ ఇన్‌స్టాల్ చేయాలననుకుంటే ఫస్ట్ థింగ్ నేనేం క్రియేట్ చేయాలి ఫోల్డర్‌లో? ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాల్సుంటది? నోడ్‌లో మర్చిపోయారా అప్పుడే? ఏం క్రియేట్ చేయాలి ఫస్ట్ థింగ్? ఏం క్రియేట్ చేయాలి? అది ఎలా క్రియేట్ చేస్తాం? ఓకే. నోడ్ మాడ్యూల్స్. రైట్. నోడ్ మాడ్యూల్స్ రావాలనంటే దానికి ముందు ఒక కాన్ఫిగరేషన్ ఉంటది. ఏంటది? కరెక్ట్. సో, ఎన్‌పిఎం ఇనిట్. సో, ఎన్‌పిఎం ఇనిట్ అని చెప్పేసి మనం చేస్తే ఒక ప్రాజెక్ట్‌ని ఇనిషియలైజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రైట్? నేను ఎక్స్‌ప్రెస్.js అని ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశాను. సో, క్రియేట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఎన్‌పిఎం ఇనిట్ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇచ్చి సో, డిఫాల్ట్‌గా నాకు రావాలి, డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ రావాలనంటే హైఫెన్ ఎస్ అని చెప్పి నేను యూజ్ చేస్తున్నాను. రైట్? సో, ఇలా ఇచ్చిన వెంటనే నాకు ఫస్ట్ ప్యాకేజ్ జేసన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫైన్. సో, ప్యాకేజ్ జేసన్ అనేది క్రియేట్ అయింది. సో, ఇప్పుడు నేను నా డిపెండెన్సీస్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అవునా? సో, నాకు కావాల్సిందేంటి? ఎక్స్‌ప్రెస్. సో, నేనేం చెప్తున్నా? ఎక్స్‌ప్రెస్ అనేది కూడా ఒక ప్యాకేజ్ లాంటిదే చెప్పాలంటే. ఈవెన్ థో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రేమ్‌వర్క్ విచ్ ఈస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ హెచ్‌టిటిపి మాడ్యూల్ అన్నమాట. సో, హెచ్‌టిటిపి మాడ్యూల్ పైనే ఆ ఎక్స్‌ప్రెస్ ఫ్రేమ్‌వర్క్‌ని వాళ్ళు బిల్డ్ చేశారు. ఓకే. సో, ఎవరైతే ఈ హెచ్‌టిటిపి మాడ్యూల్ యూజ్ చేసుకొని ఈ ఏపీఐస్ క్రియేట్ చేస్తారో వాళ్ళ కోసం ఈ హెచ్‌టిటిపి మాడ్యూల్ బేస్ చేసుకొని ఎక్స్‌ప్రెస్.js అనేది క్రియేట్ చేశారు. అంటే కొంచెం ఈజీగా మనం ఏపీఐస్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు క్రియేట్ చేశారు. రైట్. సో, ఇప్పుడు నేను ఎక్స్‌ప్రెస్.jsని ఇన్‌స్టాల్ చేయాలి. సో, ఇన్‌స్టాల్ చేయాలనంటే ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ఎక్స్‌ప్రెస్. అంతేనా? కరెక్టేనా?
రైట్. సో, ఎక్స్‌ప్రెస్.js నేను ఇన్‌స్టాల్ చేశాను. సో, ఎప్పుడైతే నేను ఎక్స్‌ప్రెస్.jsని ఇన్‌స్టాల్ చేశానో నాకు ఇమ్మీడియేట్‌గా నోడ్ మాడ్యూల్స్ వచ్చినాయి. రైట్. సో, నోడ్ మాడ్యూల్స్ వచ్చినాయి. నాట్ ఓన్లీ ఎక్స్‌ప్రెస్‌తో పాటు దానికి సంబంధించిన డిపెండెన్సీస్ అన్నీ కూడా అన్ని ప్యాకేజెస్ కూడా దీంట్లోకి వచ్చేసినాయి. రైట్. సో, అండ్ ఈ ఎక్స్‌ప్రెస్.jsకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా చూడాలి అని అనుకుంటే మనం మళ్ళీ ఎక్కడికెళ్ళొచ్చు? npm.jsకెళ్ళొచ్చు. సో, ఇప్పుడు మీరు ఒకసారి npm.js ఓపెన్ చేసి చూసారనుకోండి ఇక్కడ npm.js. రైట్. సో, npmjs.com అండ్ ఎక్స్‌ప్రెస్. రైట్. ఎక్స్‌ప్రెస్.js కోసం మనం ట్రై చేస్తున్నాం. సో, ఎక్స్‌ప్రెస్ అని ఇస్తే మనకి ఎక్స్‌ప్రెస్.js వచ్చింది. రైట్. అండ్ సీ సో, అది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా వీళ్ళే ఇచ్చేసారు. సీ